మథురలో ఆకాశవాణి వినిపించింది. దేవకికి పుట్టే 8వ సంతానం కంసుడి మరణానికి కారణమవుతుంది. భయంతో కంసుడు దేవకి, వసుదేవులను కారాగారంలో బంధించాడు. దేవకి గర్భంలోని 7వ శిశువును యోగమాయ రోహిణి గర్భంలోకి మార్చింది. ఆ శిశువే బలరాముడు. గోకులంలో ఆయన జన్మించగా గ్రామమంతా దివ్య ఆనందంలో మునిగిపోయింది. దేవకి గర్భంలోని 7వ శిశువును యశ్రీకృష్ణ ప్రలంబాసురుడు గోపబాలుడి వేషంలో వచ్చి బలరాముడిని మోసం చేయాలనుకున్నాడు. కాని బలరాముడు అతని అసలు రూపాన్ని గుర్తించి ఒక్క గుద్దుతో రాక్షసుడిని సంహరించాడు. యాదవ వంశ నాశనం తర్వాత బలరాముడు సముద్రతీరంలో ధ్యానంలో లీనమయ్యాడు. ఆయన నోటిలో నుంచి తెల్లని ఆదిశేషుడు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోయాడు. బలరాముడు ధైర్యం, శక్తి, ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన కథ కుటుంబ ప్రేమ. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది.